నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. టీజీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ రామచంద్రరావు జీ మరియు ఏపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ జీ ప్రెస్ మీట్. తాడిపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. తెలంగాణకు భారీ వర్ష సూచన, 5 రోజుల పాటు అలర్ట్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. రాలేదా ఇంతకు? తిన్నారా? తినలేదా? మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క సగం సగం ఊపుతురు. పేరు పేరున అందరికీ నమస్కారం, పేరు పేరున అందరికి స్వాగతం. సోదరుడు ఈరోజు మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న మహేష్ గారికి, వారు వెంబడ విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు, మన బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు ప్రశాంత్ రెడ్డి అన్నగారు, మన గౌరవ శాసన మండలి సభ్యులు అన్నగారు దాసోజు శ్రవణ్ గారు, మన షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ తమ్ముడు ప్రదీప్ గారు, అట్లాగే మా తమ్ముడు ముఠా జయసింహ గారు, నందికంటి శ్రీధర్ గారు, విజయ్ గారు, ఇంకా పేరు పేరున అందరికీ కూడా, మా వేణు గారు, అబ్దుల్ కలీం గారు, అందరికీ నేను ఎవరో పేరు చెప్పలేదు, వాళ్ళందరూ మనసులో తిట్టుకొని బయటకు తిట్టకూరు ప్లీజ్. మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. సరిగ్గా 2 ఏళ్ల కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరందరూ మాకే ఓటేసి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు హైదరాబాద్లోనేమో మీరు ఎవరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళు నమ్మితే ఆయన కొంప ముంచుకుంటారని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు వేయలే కాంగ్రెస్కు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్కు. ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలే పోయిన ఎలక్షన్లో. బీజేపీకి కూడా ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల గోషామాలు వచ్చింది తప్ప, వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా నయమైంది, 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు, ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 100 రూపీస్ చేసేసిండు, ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు, బతుకమ్మకు ఒక చీర పెడుతుండు, ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు, ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి, లగ్గమైతే 1,116 రూపాయలు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా, గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలో అయితే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. షేక్పేట ఫ్లైఓవర్ ఒకప్పుడు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు, మళ్ళా కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది. పక్కకు మల్కం చెరువు అయింది, ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం, మీ అందరికి తెలుసు. టీజీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ రామచంద్రరావు జీ మరియు ఏపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ జీ ప్రెస్ మీట్ నిర్వహించారు. మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బీజేపీ కార్యాలయంలో ఇక్కడ మర్యాదపూర్వకంగా నన్ను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలవటానికి వచ్చున్నారు. మరి వారితో పాటు జమ్మన్మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఒక జయప్రకాష్ గారు, మరి నాతో ఉన్న మిత్రులు ఇక్కడ అందరూ కూడా స్థానికమైనటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మన ఈ 2 రాష్ట్రాలు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా జిఎస్టీ విషయం అయితేంది, అనేక రకాలైన పథకాలు అయితేంది, వాటి గురించి కూడా మీ ఇద్దరు కూడా చర్చించినాము.
అక్కడ రాజకీయ పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితులు చర్చించినాము. మరి వారు మన కార్యాలయానికి అతిథిగా వచ్చారు కాబట్టి మనందరినీ కూడా వారిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతాము. అందరికీ నమస్కారం. పెద్దలు మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రన్నకి, అలాగే ఇతర తెలంగాణ మిత్రులకు, ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తెలంగాణ కార్యాలయానికి రావటం జరిగింది. తెలంగాణ కార్యాలయం అంటే ఈ కార్యాలయ నిర్మాణం, ఈ కార్యాలయ గృహప్రవేశం, ఈ కార్యాలయంలో అనేక పనులు చేసిన అనుభవం. గతంలో నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేయటం, ఆ సమయంలో ఈ కార్యాలయం మాధ్యమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తిరగటం, ఆ విధంగా అనేక తీపి స్మృతులు ఈ యొక్క కార్యాలయంతో ముడిపడి ఉన్నది. కనుక ఈ కార్యాలయానికి రావటం అంటే ఆ విధంగా హోమ్ కమింగ్, ఆ విధంగా ఇంటికి వచ్చిన అనుభవం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షులుగా మా పెద్దలు, అలాగే మా అఖిల భారత విద్యార్థి పరిషత్ మా సీనియర్గా మా భావించే రామచంద్ర అన్న రావటం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా తెలుగు ప్రజలకి రెండు కళ్ళు లాంటివి. తెలుగు ప్రజలు సంబంధించిన అన్ని రకాల అంశాల్లో ఈ రెండు ప్రాంతాల యొక్క అభివృద్ధిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలంగాణ ప్రాంతంతో పాటు రామచంద్రన్కి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున మిత్రులు ఉండటం, ఆయన గతంలో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయటం, అన్ని బార్స్ అక్కడ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని చోట్ల ఆయన మిత్రులు ఉండటం, ఆ విధంగా ఆయన మాకు ఉపయోగపడటం, అలాగే మేము కూడా ఈ ప్రాంతంలో పనిచేయటం. మా నాన్నగారు పివి చలపతిరావు గారు రాష్ట్రానికి సంబంధించి మొదటి ఎన్నికైన అధ్యక్షులుగా పనిచేయటం, ఆయన కూడా ఈ ప్రాంతానికి ఉండే అనుబంధం, అలాగే మాకు కూడా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగిన అనుబంధం. కనుక ఇద్దరం కలిసి తప్పనిసరిగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక పనులు. తాడపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి కానీ గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. వాళ్ళే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక
2018లో. వచ్చిందా ఎయిర్ బస్సు? తెచ్చాడా? ఎక్కడన్నా ఎయిర్ బస్సును పెట్టాడా? వచ్చిందా పెట్టుబడి? అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా? అగ్రిమెంట్ అయిందా? ఇదొకటి. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు. అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు. అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది రాష్ట్రానికి. హైబ్రిడ్ క్లౌడ్. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 25న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్టోబర్ 26న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అక్టోబర్ 27 నుంచి వర్షాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అక్టోబర్ 28, 29 తేదీల్లో పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు పలు ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్ 30 తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ అంతరాయం కలగడం, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైతులు, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పాత భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. జిల్లా యంత్రాంగాలు అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అరుంధతి విద్యాలయ పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో పాటు ఎస్ఐలు, నాగరాజు, లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కీసర ప్రధాన చౌరస్తాలో తెలంగాణ స్తూపం వద్ద స్కూల్ విద్యార్థులతో క్యాండిల్తో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, లక్ష్మణ్, సీనియర్ రిపోర్టర్ కర్రె గణేష్, సుమన్, బన్నీ, పోలీస్ సిబ్బంది, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము 1959 అక్టోబర్ 21 జరిగినటువంటి చైనాతో జరిగినటువంటి అప్పగడం సిఆర్పిఎఫ్ బలగాలు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం అక్టోబర్ 21 రోజు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా విధి నిర్వహణలో భాగంగా చాలామంది పోలీసులు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ ప్రాణాలను ధైర్యంతో పోరాడి ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కు మార్చరీస్కు గుర్తుగా మేము ఈరోజు నివాళులు అర్పించుకుంటూ ఈరోజు కీసర అరుంధతి హై స్కూల్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పిల్లల సహాయంతో ఈరోజు మేము సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 30 వరకు కూడా పిల్లలతో అవేర్నెస్ కల్పించడం, సొసైటీలో వివిధ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వాళ్ళ మ్యాచ్కి సంబంధించి ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి ఎస్సీ రైటింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మేము కీసర్లో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ
మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య డైరీ అభివృద్ధి క్రీడలు యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మత్స్యకారులకు 100% రాయితీతో చేపలు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ లో హేమసముద్రం దగ్గర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై హేమసముద్రంలో 1,80,000 చేప పిల్లలను పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుకు డిపిఆర్ రూపొందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల మధ్యన ఉన్న అన్ని చెరువులలో ఎన్నడూ లేని విధంగా 94 కోట్ల రూపాయల విలువైన 84 కోట్ల చేప పిల్లలను, సుమారు 26,000 చెరువుల్లో 29 కోట్ల రూపాయల విలువైన 10 కోట్ల రొయ్యలను 300 నీటి వనరుల్లో విడుస్తున్నామని ఆయన చెప్పారు. విషయం మన సీఎం గారి గురించి చెప్పాలా? క్యాబినెట్లో గట్టిగా నిలబడి మత్స్యకారుల కోసం కొట్లాడిన వ్యక్తి. చేప పిల్లల సైజు చిన్నగా వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? పెద్దగా ఉన్నాయా? మరి అన్న ఏమన్నాడు క్యాబినెట్లో? నా సైజు చూసి నా చేప పిల్లలు ఉండాలి అన్న. అందుకే గతంలో ఉన్న దానికంటే 2-3 టైమ్స్ పెద్దగా వచ్చినాయి. మనకు ఒక ఆత్మ బంధువు క్యాబినెట్లో ఉన్నాడు. మన సమస్యల గురించి ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించే ధైర్యం, తెగువ, ఆలోచన ఉన్న వ్యక్తి మన శ్రీహరి గారు. వారికి అండగా, మా ప్రభుత్వానికి అండగా మత్స్యకారులు, ముదిరాజు బిడ్డలు, మిగతా బీసీ కులాలందరూ కూడా ఈరోజు వెనుదన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మా దృష్టికి తీసుకురండి. నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు మాట్లాడడం జరిగిందన్న. మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ కేవలం ఫిషరీస్ కోసమే ఉంటే జిల్లా మొత్తం నుంచి ఒక్కడ ఇచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఒక కోల్డ్ స్టోరేజ్ మా మత్స్యకారుల కోసం వీళ్ళందరూ కూడా చేపలు బట్టి తీసుకొని పోతే దాని డ్యూరేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది. వెంబడే హైదరాబాద్కు ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, లేదా ట్రేడర్స్ వచ్చి తక్కువ ధరకు దాన్ని తీసుకుపోతారు. ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే 2-3 రోజులు నిల్వ చేసుకొని బాంబే నుంచో ఇంకొకటి నుంచో పెద్ద ఆర్డర్స్ వచ్చేదాకా వెయిట్ చేసే సదుపాయం వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ, సమయం ఒక లేదు కాబట్టి వారు శ్రద్ధ తీసుకొని మన ఇబ్రాహీంబాద్ చెరువులో చేపలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మత్స్యశాఖలో ఉన్న అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తే సరైన మద్దతు ధర కల్పించకుండా పరోక్షంగా మార్కెట్ దోపిడీకి సహకరిస్తూ రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని, అందుకు ప్రత్యక్ష నిదర్శనమే యాసంగి వరి ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో జమ చేయకపోవడమేనని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఈరోజు అఖిల భారత రైతు సమైక్య ఆధ్వర్యంలో రైతుల యాసంగి వరి ధాన్యం బోనస్ తక్షణమే చెల్లించాలని, సకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ప్లకార్డ్ ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్కెట్ లో జరుగుతున్న దోపిడీని ఇవ్వాలి, రైతులందరికీ బోనస్ 500 ఇవ్వాలి, క్వింటాల్ కి 500 బోనస్ పరిస్థితుంది. గత యాసంగిలో రైతులు పండించినటువంటి సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ తక్షణమే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 1168 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాల్సింది ఉంది. ఈరోజు యాసంగి దాటిపోయి 4 నెలలు దాటింది. ఇప్పటికే వానాకాలం పంటలన్నీ కూడా చేతికొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా రైతుల అకౌంట్లో యాసంగి బోనస్ డబ్బులు జమ చేయకపోవడం చాలా ఆందోళనకరం, అన్యాయం. అదేవిధంగా రైతులు అష్ట కష్టాలు పడి ఒకవైపు అధిక వర్షాలను, అదేవిధంగా యూరియా కొరతను ఎదుర్కొని కొద్దో గొప్ప పంటలను పండిస్తే ఆ పంటలను అమ్ముకోవడానికి ఈరోజు మార్కెట్లో దళారుల రాజ్యం నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మొక్కజొన్న సీజన్ దాటిపోయింది. మొక్కజొన్నకి క్వింటాకి 2400 మద్దతు ధర ఉంటే మార్కెట్లో కేవలం 1600, 1700కే ఈరోజు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే పత్తికి సంబంధించి కూడా 8100 ఈరోజు మద్దతు ధర ఉంటే ఈరోజు
5,000 6,000కే కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే ఈరోజు చేతికొస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. రైతులంతా కూడా మార్కెట్లో ఈరోజు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అవసరమైతే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించడానికి ఎరగాడబోమని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి యాసంగి బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి, కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత రైతు సమైక్య ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రైతు రాజ్యం అని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత యాసంగిలో సన్నధాన్యం పండించినటువంటి రైతులకు సంబంధించిన బోనస్ డబ్బులని సుమారు 1,168 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలకు రైతులకు రావాల్సి ఉంది. కానీ 4 నెలలైనప్పటికీ ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈరోజు రైతులు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పంటలు కొనుగోలు చేసే సందర్భంలో ఈరోజు దళారుల రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. వ్యాపారులు మద్దతు ధర కన్నా వందలాది రూపాయలు తక్కువ కొనుగోలు చేసిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు పత్తి చేతికి వస్తున్న దశలో క్వింటాకి 8,100 రూపాయలు మద్దతు ధర ఉంటే కేవలం 5,000 6,000కే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అట్లాగే మొక్కజొన్నలకు సంబంధించి ఈరోజు మద్దతు ధర 2,400 ఉంటే 1,600 1,700కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దళారుల దోపిడీకి పరోక్షంగా సహకరించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గత యాసంగి రైతుల బోనస్ డబ్బులు 1,168 కోట్ల రూపాయలని తక్షణమే సన్నధాన్యం అమ్మినటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే రైతాంగాన్ని సమీకరించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవసరమైతే మంత్రుల ఇళ్లను ముట్టడించడానికి కూడా వెనుకాడ భూమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. టీజీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ రామచంద్రరావు జీ మరియు ఏపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ జీ ప్రెస్ మీట్. తాడిపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. తెలంగాణకు భారీ వర్ష సూచన, 5 రోజుల పాటు అలర్ట్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.